టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర శ్రవణం సంస్థలో శిక్షణ పొందుతున్న చిన్నారుల పురోగతి దశలపై చార్టులు రూపొందించాలని టీటీడీ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులకు సూచించారు. శ్రవణం ప్రాంగణాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పిల్లలకు శిక్షణ ఏర్పాట్లు సదుపాయాలను ఆయన పరిశీలించారు. శిక్షణలో ఉన్న పిల్లలతో ముచ్చటించారు. పిల్లలకు బోధిస్తున్న బోధనా పద్ధతులను దగ్గర నుండి పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం పిల్లల తల్లులతో సమావేశం నిర్వహించారు. శ్రవణంలో చేరాక పిల్లల మాటలు ఉచ్చారణ, మాటలను అర్థం చేసుకునే సామర్థ్యంలో పురోగతి ఉందా అని తెలుసుకున్నారు. పిల్లలకు శిక్షణ చాలా బాగుందని వారి తల్లులు సంతృప్తి వ్యక్తం చేశారు. వినికిడి లోపం గల పిల్లలు శ్రవణంలోనే చేరగానే వీడియో రికార్డు చేసి తదుపరి శిక్షణ అనంతరం వెలుపలికి వెళ్లే అంశాలను వీడియో తీసి పిల్లల సంరక్షణకు ఇస్తే వారిలో మరింత ఆనందం కల్పిస్తుందని ఆయన అధికారులకు జేఈఓ సూచించారు. పిల్లలకు శిక్షణలో వివిధ దశల పురోగతి కనిపించేలా శ్రవణం ప్రాంగణంలో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి దీవెనలతో శ్రవణం సంస్థ నడుస్తోందని వారికి ఆధునిక పద్ధతుల ద్వారా మరింత ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచనలతో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అవునవా వెంకటేశ్వర స్వామి గోవింద శ్రీనివాస శ్రీనివాస 18 బాయ్స్ 13 సార్. మదర్ ఉంటారు సార్ హాస్టల్లో ఉంటారు. డే స్కాలర్స్ మాత్రం మధ్యాహ్నం ఇంటే పెడతాము. లోకల్ యాక్టివిటీస్ చెప్పిస్తారు సార్. నమస్తే చెప్పండి. హెల్పిక మనము ఇసుక గురించి అలాగే ఇసుకతో అచ్చులు వేసేది అట్లా ఇక్కడ నీళ్ళని ఉపయోగిస్తాము. ఇసుక దేనికి ఉపయోగిస్తాము? మామూలుగా అయితే 1:4 సార్. 1:4 అన్ని ఏదైనా కూడా ప్రతిదీ యాక్టివేట్ వచ్చారు. ఇక్కడ చూడండి. ఏం పేరు నీ పేరు? చెప్పు పేరు చెప్పు. వీళ్ళే సార్ డిఫరెంట్ అమ్మే సార్ వీళ్ళు. ఆటోమేటిక్గా ఇస్తాం కదా సార్. ఇప్పుడు వినిపిస్తారు కాబట్టి మాట్లాడుకుంటారు. ఇప్పుడు మన దగ్గర 5.2 లెవెల్ వాళ్ళు బాగా మాట్లాడుతారు. 5 years బిలో పిల్లల్నే చేర్పించుకుంటాం సార్. ఇక్కడ 0 ఏజ్ నుంచి 5 years. 2.5 years సార్. 2.5 years కదా. అప్పుడు ఎట్లా ఉండే వీళ్ళందరికీ లెవెల్స్ మారుస్తూ ఉంటారు సార్. నమస్తే. అప్పుడు ఎంత ఉండే? 3 years రీఇంటిగ్రేట్ అవుతారు సార్. అప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 5.1. అవును సార్. 5.0 లెవెల్లో వచ్చారు సార్. 0 లెవెల్ సార్. హలో హలో చెప్పు రోహిత్. చదువు ఇదేమిది? చెరువులు తెలుపు రంగు ఉన్నాయి. మళ్ళ పైన పొత్తనము ఉన్నది. మళ్ళ కింద పైన కప్పు లైట్ ఉన్నాయి. గోడకు వెంకటేశాయ చెప్పు. నమో వెంకటేశాయ. శ్రవణం వెంకటేశాయ చెప్పు. మళ్ళా వెంటనే వచ్చేస్తుంది. సిగ్గు సార్ అట్లా కాదు. చదువు నవంది చదువు. ఇక్కడ నుంచి చదువు. చదువు. ఇరువైపులా హలో చెప్పు. హలో గట్టిగా చెప్పు. హలో నువ్వు చెప్పు దక్షిక. హలో చెప్పు. అక్కడ కాదు, నాకు కాదు, అటు తిరిగి చెప్పు.
నమో వెంకటేశాయ మంచి అమ్మాయి. ఓ విరాడ నమో నమో వెంకటేశాయ. ఏ లెవెల్లో ఉన్నారు 5.5 సార్ ఎండింగ్ స్టేజ్. ఇంకా ఈ ఏప్రిల్కి మళ్ళీ సార్ నార్మల్ స్కూల్కి వెళ్ళారంటే ఇంకా బాగా అంటే నార్మల్ పిల్లల్ని చూసి ఇంకా క్లారిటీ డెవలప్ అవుతుంది. మనం ఇక్కడ కార్తిక్ చదువు. ఏమిది గోవిందా గోవిందా చెప్పు. కార్తిక్ నువ్వు చెప్పు. గోవిందా ఏ స్టేజ్లో ఉన్నారు 100 వరకు 5లలో ఎంత పాయింట్స్ వస్తాయి 5.1 5.2 రెండు కలిపి ఈ ఇయర్కి అయిపోతుంది సార్. ఇప్పుడు ఏజ్ వస్తే తెలుసుకోవడం వల్ల లేటుగా వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వొకాబులరీ ఎలా ఉంది అని మేము టెస్ట్ చేస్తాం. వాళ్ళకు అన్ని మా గోల్స్ అన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి పంపిస్తాం సార్. ఈయన వచ్చినప్పుడు ఎంత ఉన్నాయి ఇవి కూడా ఉంటాయి. అమ్మా గురువేరు దేవుని నమ్ముకుంటే ఆటోమేటిక్గా నామాలు చెప్తున్నారు, మంచిగా అన్ని చదువుతున్నారు. ఇంకా ఎనీథింగ్ మీరు అనుకునే ఇస్తారు, వెళ్ళేటప్పుడు ఇస్తారు, ఇక్కడ ఉన్నప్పుడు ఇస్తారు. ఆల్మోస్ట్ 30,000 రూపాయలు. ఈచ్ 35,000 70,000. 5.1 ఇప్పుడు నేను చూశాను. పిల్లలైతే బాగానే క్లాస్ ఉంటుంది, ఎలా ఇంప్రూవ్మెంట్ ఉంది అని మేము చూస్తాము. మూగ దాన్ని తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు ఈ ఉన్నాయి సార్. ఇది చేస్తే బాగుంటుంది, వీళ్ళు టీచర్లు బాగానే ఉన్నారు, లేకపోతే ఇట్లా ఉన్నారు. కూడా దానిలో 20 లక్షలు చేశారు. దెన్ వాల్ ప్యానల్స్ అవి చిన్న చిన్నవి పోయినాయి కదా. స్కూల్ ఈ పిల్లలు ఎలా ఉన్నారమ్మా ఇది చెప్పలేదు, ఇంకొంచెం మీరు ప్రయత్నించండి చేశారు. మంచిగా అయిన తర్వాత మళ్ళీ మంచిగా చదివి బాగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రవణం పాఠశాలని ఆ దేవుని కృపతోటి ఇక్కడ సందర్శన చేయటం జరిగింది. 89 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. కొంతమంది డే స్కాలర్స్కి ఉన్నారు, కొంతమంది 53 మంది వరకు హాస్టల్గా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడటం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ ఉందంటున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ ఈఓ గారు వచ్చి ఇక్కడ ఏమేమి చర్యలు చేయాలి అన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను చెప్పాను, ఒక చార్ట్స్ ప్రతి పిల్లవారి చార్ట్ జాయిన్ అయినప్పుడు అడ్మిట్ అయినప్పుడు ఏ లెవెల్లో ఉండేవాళ్ళు, వినికిడి లోపం కానీ మాట లోపం ఏ స్థాయిలో ఉన్నారు, దాని తర్వాత మనం వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఎవ్రీ 15 days జూనియర్స్కి అయితే 15 days, సీనియర్స్కి అయితే 1 monthలో అసెస్మెంట్ చేస్తారు. దాని ప్రకారం ఆ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందనేది చార్ట్ కూడా ప్రతి పిల్లవాడి చార్ట్ కూడా చేయమని చెప్పాం. అదేవిధంగా పేరెంట్స్ కూడా సజెషన్ ఇచ్చినారు. సార్ చాలా సంతోషంగా ఉంది, మా పిల్లవాడు వచ్చినప్పుడు అది రికార్డ్ చేయండి, ఏ స్థాయిలో ఉన్నారు ఏంటి, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మాకు ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి మేము ఫ్లయింగ్ కలర్ తోటి చిరునవ్వుతో వెళ్ళటానికి ఉంటుంది సార్. సో ఆ విధంగా రికార్డ్ కూడా చేస్తే బాగుంటుంది, వీడియో రికార్డింగ్ లాగా ఉంటే మాకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది, అదేవిధంగా మాకు కూడా బాగుంటుంది మాకు చూసుకోవటానికి అన్నారు. సో అది కూడా పరిశీలన చేసి దాన్ని జిఎంఐటీ గారితో పరిశీలన చేసి ఈఓ గారితో డిస్కస్ చేస్తాము. సో చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ.